చవర్లెట్ స్పార్క్ వెహికల్ 90,000 బడ్జెట్లో ఉంది. చిన్న వెహికల్ నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ వెహికల్. ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది. మన దగ్గర ఇప్పుడు 90,000కెళ్ళి మినిమం 14 లక్షలు 15 లక్షల బడ్జెట్ దాకా చూపిస్తాను వెహికల్స్. ఓకే మారుతి బ్రిజా ఓకే ఇది వచ్చేసి వీడిఐ. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,70,000 చెప్తున్నాడు. Okay. నెగోషియబుల్ ఉంటుంది. ట్యాక్సీ పర్పస్లో వస్తే మనకు మారుతి ఎస్ప్రెసో ఉంది. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ 2016 మోడల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక మంచి ఎడుతున్న చేశాను. అదే మీరు చూస్తున్నారు కదా, సెకండ్ హ్యాండ్ వెహికల్స్. గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చాలామంది చెక్ చేసేది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అండి. ఎందుకంటే చాలామంది మనకు కొత్త కార్ల పైన జిఎస్టీ తగ్గినా కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కోసమే వస్తున్నారు. అలాంటి వారి కోసం ఈరోజు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియోలో అయితే మీకు జస్ట్ 90,000 నుంచి మీకు కార్స్ అయితే సేల్ అవుతుంది. ఈ 90,000 నుంచి ఈ కార్ ఎందుకనంటే జస్ట్ మీరు కొత్తగా డ్రైవింగ్ చేసుకునే వాళ్ళకైనా, కొత్తగా నడిపించే వాళ్ళకైనా, లేదంటే ఫస్ట్ టైం కార్ తీసుకునే వాళ్ళకైతే ఈ 90,000 బడ్జెట్ తీసుకోవచ్చండి. కాకపోతే చూసి తీసుకోండి. ఇంకా వీళ్ళ దగ్గర చాలా కార్స్ అయితే ఉన్నాయి. మనం ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి ఓం కార్స్లో అయితే ఉన్నాం. వీళ్ళ దగ్గర ఒక 60 to 70 కార్స్ అయితే ఉంటాయి. మరి ఇక్కడికి వస్తే మీరు ఏదో ఒక కార్ అయితే తీసుకుంటారు. జెన్యున్ వెహికల్స్ అయితే ఉంటాయండి. యాక్సిడెంట్ కానీ ఫ్లడెడ్ వెహికల్ అయితే అస్సలు సేల్ చేయరు. మీకు కనుక ఒక మంచి కార్ కావాలనుకుంటే మాత్రం ఓం కార్స్కి అయితే వచ్చేసేయండి. మీరు ట్విన్ సిటీలో సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో ఎక్కడైనా తీసుకోండి బ్రదర్. నేనైతే ఒక సజెషన్ చేస్తాను. ఎందుకంటే ఒక్కరికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ యూజ్డ్ వెహికల్స్ కాబట్టి మీకు తెలియకుంటే షోరూమ్ కన్నా తీసుకెళ్ళి చెక్ చేసుకోండి. ఒక మంచి మెకానిక్ కన్నా తీసుకెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత కార్ అయితే పర్చేజ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోవాలి. I am waiting for a bus at the end of the night on the street. హాయ్ రాజు, నమస్తే. హాయ్ అన్న, నమస్తే. ఓకే, బాగున్నావా? బాగున్నా, మీరు బాగురా? బాగున్నా రాజు. ఓకే రాజు, ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి మోడల్స్ వచ్చినాయి మన దగ్గర ఇప్పుడు 90,000కెళ్ళి మినిమం 14 లక్షలు 15 లక్షల బడ్జెట్ దాకా చూపిస్తాను వెహికల్స్. ఓకే, 90,000 బడ్జెట్ నుంచి చూద్దామంటే చూపిస్తాను ఒకసారి. ఒకసారి చూపించండి. ఒక్కసారి రాజు, మన అడ్రస్ చెప్పేసింది ఇక్కడ. మన అడ్రస్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టాండ్ నియర్ హెచ్ఎండిఐ కమాన్ ఉంటుంది. కమాన్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఒక 700 మీటర్ డిస్టెన్స్లో మన Okay. ఓం కార్స్ అవుట్లెట్ ఉంటున్నాను. ఓకే, ఒకసారి విజిట్ అవ్వండి. అసలు మన ఓం కార్స్నే కార్ తీసుకోవాలనుకుంటే మీరు ఏం చెప్పాలి? బెస్ట్ సజెషన్ ఏంటంటే అన్న, మేము 100% జెన్యున్ వెహికల్స్ ఇప్పిస్తాం. ఓకే ఇంకా మనకి ఏమన్నా మైనర్ డౌట్స్ ఉన్నా కానీ మెకానిక్ చెక్ చేయించుకోవచ్చు, ఓకే లేదా షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. ఓకే ఫైనాన్స్ పరంగా కూడా 100% ఫైనాన్స్ ఇప్పించడానికి ట్రై చేస్తాము. ఓకే, సివిల్ బాగలేదు అంటే ప్రైవేట్లో చేపిస్తాము, ప్రైవేట్లో వేపిస్తారు. చేపిద్దాం. సరే, ఒక్కసారి వెహికల్ చెప్పండి. ప్రజెంట్ వెహికల్ వచ్చేసి 2016 మోడల్ KU100 ఓకే K8 వేరియంట్. ఇది వచ్చేసి 80,000 తిరిగింది కిలోమీటర్స్. ఓకే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,80,000 చెప్తున్నాడు. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందన్న. ఓకే నిసాన్ టెరానో 2016 మోడల్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ XV వేరియంట్, టాప్ ఎండ్. ఓకే ఇది వచ్చేసి 80,000 తిరిగింది, ఓకే డీజిల్ వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,50,000 చెప్తున్నాడు. ఓకే, నెగోషియబుల్ ఉంటుంది. బాగుంటుంది. చాలా బాగుందన్న. టైర్లు టైర్లో లేటెస్ట్ టైర్ వేసిండు. ఓకే రెనాల్ట్ డస్టర్. ఓకే ఇది వచ్చేసి 2014 మోడల్ డీజిల్ వేరియంట్. ఓకే కిలోమీటర్ వైజ్ చూస్తే 90,000 చేంజ్ ఏమో తిరిగింది. ఓకే ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,80,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుందన్న. ఓకే మరో వెహికల్ వచ్చేసి మారుతి బెలినో. ఓకే ఇది జీటా వేరియంట్, ఆటోమేటిక్. ఓకే కిలోమీటర్ వైజ్ చూస్తే 1 lakh తిరిగింది. పెట్రోల్ వేరియంట్. ఓకే టైర్స్ కండిషన్ కూడా ఒక 60% ఉంటాయి. ఓకే ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ లేదు. ఓకే 100% జెన్యున్ ఉంది వెహికల్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. ఓకే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,75,000 చెప్తున్నాడు. ఓకే నెగోషియబుల్ ఉంటుంది, నెగోషియబుల్. నెగోషియబుల్ అవుతుంది. మారుతి బ్రిజా. ఓకే ఇది వచ్చేసి వీడిఐ. ఓకే డీజిల్ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. కిలోమీటర్ వైజ్గా చూస్తే 90,000 చేంజ్ జరిగింది. ఓకే మైలేజ్ కూడా 20 దాకా వస్తుంది అన్న మైలేజ్. ఓకే ప్రైస్ పరంగా చూస్తే 650 చెప్తున్నాడు. ఓకే నెగోషియబుల్ ఉంటుంది. డీజిల్ వెహికల్, మైలేజ్ కూడా జబర్దస్త్ వస్తుంది అన్న. 20 ఈజీ 20 వస్తుంది. ఓకే రెనాల్ట్ ట్రైబర్ ఓకే 21 మోడల్. ఓకే ఈ కిలోమీటర్ వైజ్గా చూస్తే 68,000 తిరిగింది. ఓకే పెట్రోల్ వేరియంట్. ఓకే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,70,000 చెప్తున్నాడు. Okay. నెగోషియబుల్ ఉంటుంది. మారుతి బ్రిజా ఓకే కిలోమీటర్ వైజ్గా చూస్తే 1,05,000 తిరిగింది. డీజిల్ వేరియంట్. ఓకే ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్న. ఓకే కస్టమర్ రేటింగ్ కూడా జెన్యున్ ఉంది అని చెప్పిండు. ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,30,000 చెప్తున్నాడు. ఓకే. నెగోషియబుల్ ఉంటుంది. ఏ మోడల్ ఇది? 2017 మోడల్, 17 మోడల్, మాన్యువల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ డీజిల్ వెహికల్. వెహికల్. ఓకే.
మైలేజ్ పరంగా అయితే జబర్దస్త్ ఉంటుంది. Okay. నిసాన్ టెరానో ఓకే ఇది వచ్చేసి 2014 మోడల్. ఓకే కిలోమీటర్ వైజ్ వస్తే 1 lakh తిరిగింది. ఓకే మైలేజ్ కూడా 20+ వస్తుంది. ఓకే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,75,000 చెప్తున్నాడు. ఓకే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే ఎటువంటి మైనర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నా చెక్ చేయించుకోవచ్చు. ఓకే ఫోర్డ్ ఈకో స్పోర్ట్ 2016 మోడల్. ఓకే కిలోమీటర్ వైజ్గా వస్తే 75,000 చేంజ్ ఏమో తిరిగింది. ఓకే డీజిల్ వెహికల్, ఓకే టైటానియం టాప్ ఎండ్. ఓకే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. ఓకే మైలేజ్ కూడా అలెవిల్స్తో సహా ఉంటుంది. టాప్ ఎండ్. ఓకే స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ వేరియంట్ 2016 మోడల్. ఓకే కిలోమీటర్ వైజ్గా చూస్తే 70,000 తిరిగింది. ఓకే పెట్రోల్ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,60,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. స్కోడా ర్యాపిడ్ 2015 మోడల్, ఓకే డీజిల్ వేరియంట్. ఓకే ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,75,000 చెప్తున్నాడు. ఓకే నెగోషియబుల్ ఉంటుంది. Okay. కిలోమీటర్ వైజ్గా చూస్తే 97,000 తిరిగింది అనేది. 97,000 తిరిగింది. డీజిల్ వెహికల్. ట్యాక్సీ పర్పస్లో చూస్తే మనకు మారుతి ఎస్ప్రెసో ఉంది. ఓకే కిలోమీటర్ అయితే 1,50,000 తిరిగింది. ఓకే కస్టమర్ డైరెక్ట్ పార్క్ అండ్ సేల్ వెహికల్. ఓకే అర్జెంట్ సేల్ ఇది. ఓకే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,20,000 చెప్తున్నాడు. ఓకే నెగోషియబుల్ ఉంటుంది. అది ఏది ఫిక్స్డ్ కాదు. ఓకే ఫైనాన్స్ కావాలన్నా చేయిస్తాం. ఓకే ఫోర్డ్ ఆస్పైర్ 2020 మోడల్ డీజిల్ వేరియంట్. Okay. ట్యాక్సీ ప్లేట్ ఇది. ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,50,000 చెప్తున్నాడు. డీజిల్ వెహికల్ మైలేజ్ 20+ వస్తుంది. 4,50,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. చోర్లెట్ స్పార్క్ వెహికల్ 90,000 బడ్జెట్లో ఉంది. చిన్న వెహికల్, నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ వెహికల్. ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఓకే మీకు తక్కువ బడ్జెట్లో బెస్ట్ వెహికల్. ఇదే కాకుండా ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. మినిమం 60 to 70 వెహికల్స్ మధ్యలో ఉన్నాయి. మీకు ఇంకా ఏదైనా వెహికల్ కావాలన్నా అని తెప్పిస్తాం, ఓకే చూపిస్తాం కూడా. ఎటువంటి ప్రాబ్లం లేదు. మన అడ్రస్ చెప్పండి. మన అడ్రస్ వచ్చేసి ఉప్పల్ HMDA కమాండ్ లోపల ఓంకార్స్ అని ఉంటుందన్న. 700 మీటర్ డిస్టెన్స్ లోపలికి వస్తే ఓకే నియర్ నాగోల్ మెట్రో స్టేషన్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.